జగన్మోహన్ రెడ్డి మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి చెందినటువంటి అరాచకాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ట్విస్ట్ ఏంటంటే ఇటీవల కడపలో దారుణ హత్యకు గురైనటువంటి పెద దస్తగిరి కూడా భూ వివాదాల కారణంగానే పడ్డాడు. అలాగే ఎవరైతే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో ఆయనకు పెద దస్తగిరి బినామీ అని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. ఆస్తి వివాదాల కారణంగానే ఏదైతే గతంలో ఈ రవీంద్రనాథ్ రెడ్డి పెద దస్తగిరి భార్య పేరు మీద కొంత భూమిని గతంలో పెట్టాడో తిరిగి ఆ భూమిని ఇమ్మన్నప్పుడే పెద దస్తగిరికి రవీంద్రనాథ్ రెడ్డికి మధ్య ఆ విభేదాలు చెరలేగాయి. ఆ కోణంలోనే పెద దస్తగిరి హత్య జరిగింది అనేది ఇప్పుడు పోలీసులు చెబుతున్నటువంటి మాట. అంటే ఎంత దారుణం అంటే ఒక ముస్లిం సంస్థకు చెందినటువంటి 100 కోట్ల రూపాయల విలువైన భూములను జగన్మోహన్ రెడ్డి మేనమామ అక్రమంగా కబ్జా చేసి తన పేరు మీద బదలాయించుకుని ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో దాన్ని ముగ్గురు పేరు మీదకు మార్చాడు. ఆ ముగ్గురులో ఒకరే మొన్న చనిపోయిన పెద దస్తగిరి భార్య. ఆ భార్య పేరు మీద కూడా 9.70 ఎకరాల భూమిని పెట్టాడు. దాని విలువ దాదాపుగా 50 కోట్ల రూపాయలు పై మాట. ఇప్పుడు పెద దస్తగిరి భార్య పేరు మీద పెట్టిన భూమిని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు డెవలప్మెంట్కి ఇవ్వాలి అని చెప్పి భావించి తిరిగి ఇమ్మన్న కోణంలో పెద దస్తగిరి దాన్ని ఇచ్చేందుకు నిరాకరించాడు. వారిద్దరి మధ్య విభేదాలు చెలరేగాయి. ఆ సందర్భంగానే పెద దస్తగిరి హత్యకు కూడా గురయ్యాడు. హత్య చేసింది కూడా వైసీపీ మాజీ మేయర్ అయినటువంటి నిత్యానంద రెడ్డికి చెందినటువంటి మనుషులే. సో దీని మీద పోలీసులు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మొత్తంగా కడపలో చేసినటువంటి ముఖ్యంగా ఈ కమలాపురంలో ఆ జగన్ మేనమామ చేసినటువంటి భూదందాలకు అడ్డు అదుపు లేదు. అనేక సందర్భాలలో దీని మీద కథనాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కాబట్టి అప్పట్లో ఎవరు పట్టించుకోలే. జగన్ సీఎంగా ఉన్నప్పుడే రవీంద్రనాథ్ రెడ్డి అవినీతి అరాచకాల మీద పలు కథనాలు వచ్చాయి. వాళ్ళని బెదిరించి విలేకరులను బెదిరించి పబ్బం గడుపుకున్నారు తప్ప ఏ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే ఒక ముస్లిం సంస్థకు చెందినటువంటి దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులను కబ్జా చేసే ప్రయత్నం చేశాడో ఆల్రెడీ చేసేసాడు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా చేయించేసుకున్నాడు. సో దానికి సంబంధించి ఆ ముస్లిం సంస్థకు చెందినటువంటి ప్రతినిధులందరూ కూడా కోర్టుకు వెళితే స్టేటస్ కో ఇచ్చింది, నిషేధిత జాబితాలో పెట్టారు. అయినా ఆ రోజు పవర్ ఉపయోగించి, అంటే కోర్టు స్టేటస్ కో ఇచ్చినా భూములను నిషేధిత జాబితాలో పెట్టినా ఆ రోజు పవర్ ఉపయోగించి బలవంతంగా అధికారుల పేకల మీద కత్తులు పెట్టి దాన్ని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు. సో ఇది పోలీసుల విచారణలో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. చివరికి ఆ ముస్లిం సంస్థ అది కూడా ఎందుకు పెట్టారో తెలుసా? ఆ సంస్థ ఎందుకు పెట్టారో తెలుసా? ముస్లిం పిల్లలు చదువుకోవడం కోసం, ఎడ్యుకేషన్ కోసం పెడితే రవీంద్రనాథ్ రెడ్డి ఆస్తులు కబ్జా చేస్తే గత సంవత్సరం దాన్ని నిర్వహించడానికి నడపడానికి నిధులు లేక ఆ ముస్లిం విద్యార్థుల కోసం పెట్టినటువంటి పాలిటెక్నిక్ కాలేజీ కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. ముస్లిం విద్యార్థుల కోసం పెట్టుకున్నటువంటి సంస్థ అది. సో ఆ సంస్థకు చెందినటువంటి ఆస్తులు దారుణంగా అక్రమంగా కబ్జా చేస్తే వాళ్ళు కాలేజీ ఎలా నడుపుతారు, జీతాలు ఎలా ఇస్తారు, కాలేజీ నిర్వహణ ఎలా జరుగుతుంది, విద్యార్థులు ఎలా చదువుకుంటారు? దాంతో గత ఏడాది మూసేశారు దాన్ని. సో అంటే వైసీపీ హయాంలో జరిగినటువంటి దారుణాలు చూడండి. సో ఇప్పుడు ఆ భూ వివాదంలోనే పెద దస్తగిరి చనిపోయాడు. వాస్తవానికి ఈ ముస్లిం సంస్థకు చెందినటువంటి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కోసం ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించాడు. ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మేనమామ ఒక రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించాడు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో ఎవరు సభ్యులుగా ఉన్నారు అంటే రవీంద్రనాథ్ భార్య ఉంది, కొడుకున్నాడు. అలాగే పెద దస్తగిరి కూడా ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో సభ్యుడిగా ఉన్నాడు. అంటే వీళ్ళ పేరు మీద ఒక అక్రమ రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించి ఆ భూములను ఏదైతే ముస్లిం సంస్థకు చెందినటువంటి భూములు ఉన్నాయో దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థ పేరు మీదకు మార్చి ఆ రియల్ ఎస్టేట్ సంస్థ పేరు మీద నుంచి వ్యక్తుల పేరు మీదకు మార్చారు. అలా మార్చిన దాంట్లో ఒకటే ఈ పెద దస్తగిరి భార్య పేరు మీదకి 9.70 ఎకరాలు మార్చారు. అది 50 కోట్ల విలువ. సో దాన్ని ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? డెవలపర్స్కి ఇచ్చి డెవలప్ చేయించాలి అని రవీంద్రనాథ్ రెడ్డి భావించాడు. అయితే పెద దస్తగిరి ఆ భూమిని వెనక్కి ఇవ్వడానికి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. వారికి మధ్య ఏం ఒప్పందాలు జరిగాయో మనకైతే తెలియదు. ఆ రోజు భూమి ఎందుకు పెట్టారో మనకైతే తెలియదు. బినామీగా పెట్టిన మాట వాస్తవం, పెద దస్తగిరి బినామీ అన్న మాట వాస్తవం.
సో భూ వివాదాల కారణంగానే పెద్ద దస్తగిరి చంపబడ్డాడు అనేది వాస్తవం. ఆ ఇచ్చినటువంటి భూమిని తిరిగి వెనక్కి ఇచ్చే విషయంలో వచ్చిన విభేదాలే ఈరోజు పెద్ద దస్తగిరి మరణానికి కారణమని పోలీసులు తెలిచారు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. పెద్ద దస్తగిరి జగన్ మేనమామకు బినామీయే. రియల్ ఎస్టేట్ సంస్థలో రవీంద్రనాథ్ రెడ్డి భార్య, కుమారుడు దస్తగిరి భాగస్వాములే. సంస్థ పేరుతో ముస్లిం సొసైటీకి చెందిన 100 కోట్ల ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్. అసలు ఈ రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టిందే ఈ 100 కోట్ల ఆస్తులను దాని మీదకి మార్పించుకోవడానికి. అందుకని అందులో సభ్యులుగా వేరే వాళ్ళని పెడితే ప్రాబ్లం వస్తుందని చెప్పి తన భార్య, కుమారుడితో పాటు తనకు నమ్మకస్తుడుగా ఉన్నటువంటి దస్తగిరిని ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుకున్నాడు సభ్యులుగా. సో పెట్టుకుని అప్పుడు ఈ 100 కోట్ల ఆస్తులను దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో 50 కోట్ల ఆస్తులు పెద్ద దస్తగిరి భార్య రమణమ్మకు బదిలీ. ఎప్పుడైతే ఈ సంస్థ పేరు మీదకి మార్చారో వెంటనే ఏం చేశారంటే ముస్లిం సంస్థ ప్రతినిధులు ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు. సో రవీంద్రనాథ్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఈ సంస్థ పేరు మీద ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని చెప్పి ఏం చేశాడు, ఇమీడియట్గా ఆ భూమిని ఒక 3-4 పేరు మీదకి మార్చేశాడు. అంటే మొత్తాన్ని మార్చేశాడు. ఆ మార్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తే ఈ పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ. 9.7 ఎకరాలను 50 కోట్ల విలువైన ఆస్తిని రమణమ్మ పేరు మీద, ఎందుకంటే పెద్ద దస్తగిరి అప్పటికే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి రమణమ్మ పేరు మీదకైతే బదిలీ చేశారు. ఆస్తులను తిరిగిచ్చే విషయంలో రవీంద్రనాథ్ రెడ్డి, పెద్ద దస్తగిరికి విభేదాలు. హత్యకు కారణం అదే అంటున్న పోలీసులు, విచారణలో బయటపడుతున్న వాస్తవాలు. సో ఈయనే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. సో ఈయన పెద్ద దస్తగిరి మొన్న గురైనటువంటి పెద్ద దస్తగిరిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ముస్లిం సంస్థ, ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ముస్లిం సంస్థ ఉందో ఆ ముస్లిం సంస్థను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దాని పేరు మీద భూముల్నే రవీంద్రనాథ్ రెడ్డి అయితే స్వాధీనం చేసుకున్నాడు. అధికారం అండ మేనల్లుడే సీఎం, ముస్లిం ఆస్తుల్ని ఆక్రమించినా ఎవరు అడ్డుకోగలరు? 2019-24 మధ్య జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కడపలో చేసింది అదే. నగరంలోని ముస్లిం వెల్ఫేర్ సొసైటీ పేరుతో ఉన్న 100 కోట్ల విలువైన 24.26 ఎకరాల ఆస్తులపై కొన్నేసిన ఆయన తన కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో వాటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదు. 22A నిషేధిత జాబితాలో ఉన్న అడ్డు కాలేదు. అక్రమంగా కొట్టేసిన దానిలో 50 కోట్ల విలువైన 9.7 ఎకరాల్ని ఆ తర్వాత పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఆస్తిని తిరిగి రాయించుకునే విషయంలోనే రవీంద్రనాథ్ రెడ్డికి పెద్ద దస్తగిరికి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ రోజు తిరిగి ఇవ్వాలని బినామీగా పెట్టాడా, లేదా నువ్వు ఇంతకాలం నా దగ్గర పనిచేసావు కాబట్టి ఇది నువ్వు ఉంచుకో అని ఆయనకి ఇచ్చాడా అనేది మనకైతే తెలీదు. కానీ ఇచ్చిన ఆస్తిని తిరిగి ఇవ్వమన్నప్పుడు వచ్చిన విభేదాలే పెద్ద దస్తగిరి హత్యకు ప్రధాన కారణం. సో ఇప్పుడు హత్యకు కారణం ఎవరంటే నిత్యానంద రెడ్డి వైపు నుంచి రవీంద్రనాథ్ రెడ్డి వైపు వేళ్లు మళ్ళుతున్నాయి. పోలీసులు దీనిలో మరింత లోతుగా విచారణ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. సో పెద్ద దస్తగిరికి రవీంద్రనాథ్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. చివరకు హత్యకు దారి తీసింది కూడా అదే కారణం అని చెప్పి పోలీసులు అయితే తేల్చారు. వాస్తవానికి ఈ ఏదైతే ఈ ముస్లిం విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ సంస్థను ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే షేక్ నజీర్ హుస్సేన్. సో పేద ముస్లిం పిల్లలు చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో విద్యను ప్రోత్సహిస్తున్నాడు. పేద ముస్లిం విద్యార్థులకు విద్యను అందించేందుకు గాను నజీర్ హుస్సేన్ అధ్యక్షుడిగా 1989లో తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటైంది. దీని ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేశారు. సొసైటీ పేరుతో 100 ఎకరాలు కొన్నారు. దీన్ని విక్రయానికి వీలు లేకుండా అప్పట్లోనే నిబంధనలు కూడా సెట్ చేశారు. అంటే ఒక ముస్లిం సొసైటీని ఏర్పాటు చేసుకుని దాని ఆధ్వర్యంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేసి దానికి అందరూ కలిసి పోగేసుకుని ఒక 100 ఎకరాల భూమిని అయితే కొన్నారు. కొన్న తర్వాత ఆ భూమిని ఎవరి పరం కాకుండా ఆ చట్టపరంగా కూడా రక్షణే కల్పించారు. కానీ ఇక్కడే రవీంద్రనాథ్ రెడ్డి కన్నుపడ్డాక ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏం ప్లాన్ వేశాడో చూడండి. ఆస్తులపై కన్నేసి మరో కమిటీ పెట్టిన రవీంద్రనాథ్ రెడ్డి. సొసైటీ ఆస్తులపై మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కన్నుపడింది. నిబంధనలకు విరుద్ధంగా వాస్తవానికి ఎవరు అధ్యక్షతన ఉండాలి, నజీర్ హుస్సేన్ అధ్యక్షతన సంస్థ ఉండాలి, కమిటీ ఉండాలి. కానీ ఏం చేశాడో తెలుసా, ఈ ఎమ్మెల్యే ఖాదర్ బాషా అనే మరొక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి 2021 నవంబర్ 25న 6 భాగస్వాములతో శ్రీ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేశారు. అదే రియల్ ఎస్టేట్ సంస్థ. అందులో మాజీ ఎమ్మెల్యే భార్య అరుణ్ కుమారి, కుమారుడు రామాంజనల్ రెడ్డితో పాటు ఇటీవల హత్యకు గురైనటువంటి పెద్ద దస్తగిరి కూడా భాగస్వాములుగానే ఉన్నారు. 2024 మార్చి 11న అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ఆర్ కడప జిల్లా
జిల్లా సీకే దిన్నె మండలం పబ్బాపురంలోని 24.26 ఎకరాల భూమిని ఖాదర్ భాషా కమిటీ ద్వారా శ్రీ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్ పేరుతో విక్రయ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీకు అర్థమైందా? వాస్తవానికి ఈ ముస్లిం కమిటీ వేరు, కానీ ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అదే ఆ ముస్లిం సొసైటీకి కమిటీ అని చెప్పి నమ్మించి ఆ కమిటీ ఆ భూమిని వీళ్ళకి విక్రయించడానికి ఏకగ్రీవ తీర్మానం చేసిందని చెప్పి నమ్మించి ఆ భూమి మొత్తాన్ని కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ ఎవరైతే రవీంద్రనాథ్ రెడ్డి పేరిట ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ఉందో ఆ సంస్థ పేరు మీదకైతే మార్చేసుకున్నాడు. ఆస్తుల వివాదంతో నిర్వహణకు నిధులు లేక ఈ పాలిటెక్నిక్ కాలేజీ కూడా గత ఏడాది మూతపడింది. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తన సొసైటీకి చెందిన 100 కోట్ల విలువైన ఆస్తులు కాసేశారని చెప్పి దీని ప్రెసిడెంట్ అయినటువంటి నజీర్ హుస్సేన్ ఏం చేశారంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్స్ట్రక్షన్ కంపెనీకి రిజిస్ట్రేషన్ అయిన భూమిలో 9.7 ఎకరాలని 2024 ఏప్రిల్ 18న రమణమ్మ పేరుతో, అంటే ఎవరైతే దస్తగిరి చనిపోయాడో ఆయన భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. దానితో పాటు అదే రోజున మరొక ముగ్గురికి, అంటే ఈ 24 ఎకరాలను కూడా నలుగురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఆ నలుగురిలో ఒకరే పెద్ద దస్తగిరి భార్య. ఎందుకనంటే ఈ సంస్థ పేరు మీద ఎక్కువ రోజులు ఆ భూమి ఉంచుకోవడం కుదరదు. అప్పటికే అక్రమంగా ఈ సంస్థ భూములు కాజేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టు స్టేటస్ కో కూడా ఇచ్చింది. సో అందుకనే ఎందుకైనా మంచిదని చెప్పి ఏం చేశాడంటే దాన్ని బినామీల పేరు మీదకి మార్చేశాడు. సో కోర్టు స్టేటస్ కో ఇచ్చినా నిషేధిత జాబితాలో చేర్చినా అవేవి కూడా అధికారం ముందు అడ్డు కాలేదు. సొసైటీ ఆస్తుల విక్రయాలను అడ్డుకోవాలని నజీర్ హుస్సేన్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టేటస్ కో ఇచ్చింది. ఆస్తులు నిషేధిత జాబితాలోనూ చేర్చారు. అయినా 2024 మార్చిలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. వాటిని రద్దు చేయాలని గత కలెక్టర్ ఆదేశించినప్పటికీ ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా అది అమలు కాలేదని చెప్పారు. సో వాంగ్మూలం ఇచ్చిన నజీర్ హుస్సేన్ ఏదైతే సొసైటీ కింద 100 కోట్ల భూములు ఉన్నాయో వాటిని కడప నగర పరిసరాల్లో ఉన్నాయి. వాటిని వైసీపీ గత ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి అక్రమంగా కాజేశాడు. 24 ఎకరాలను బదలాయించుకున్నారని, దీని మీద న్యాయ పోరాటంలో సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు నేటికి రద్దు చేయలేదని చెప్పి తను ఒక వాంగ్మూలం కూడా ఇస్తూ జరిగింది. సో ఈ 9.70 ఎకరాలను డెవలపర్స్కి ఇవ్వాలి అని ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి భావించాడు. సో డెవలపర్స్కి ఇవ్వటం అంటే వాస్తవానికి అది రవీంద్రనాథ్ రెడ్డి అక్రమంగా రాయించుకున్న ఆస్తే, కానీ బినామీగా పెద్ద దస్తగిరి భార్యను పెట్టాడు. పెట్టిన తర్వాత ఇచ్చిన భూమిని ఇప్పుడు తిరిగి రాయమన్నాడు. 2024లో ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ భూమిని తిరిగి ఇప్పుడు మాకు రాసేయి, మా భూమి మాకు రాసేయి, లేదా డెవలపర్స్కి ఇచ్చేయి, వాళ్ళు డెవలప్ చేసి కొంత అమౌంట్ ఇస్తారని చెప్పి రవీంద్రనాథ్ చెప్పినప్పుడు పెద్ద దస్తగిరి అడ్డం తిరిగాడు. ఆ భూమిని తిరిగి నేను ససేమిరా ఇవ్వను అని కానీ, లేదా మొత్తం భూమి ఇవ్వను అందులో సగమే ఇస్తానని కానీ మొత్తానికి రవీంద్రనాథ్ రెడ్డికి అడ్డం తిరిగాడు. ఎప్పుడైతే తన బినామీగా ఉండి తనకే అడ్డం తిరిగాడో అది రవీంద్రనాథ్ రెడ్డి సహించలేకపోయాడు. సో ఈ విభేదాలే పెద్ద దస్తగిరి ప్రధాన కారణంగా మారాయి. ఇది పోలీసులు విచారణ ద్వారా చెబుతున్నటువంటి మాట. సో మొత్తంగా జగన్ మేనమామ తన మేనల్లుడే సీఎంగా ఉన్నాడు కాబట్టి ఎవడి ఆస్తులు దోచేసినా అడిగేవాడు లేడు కాబట్టి ఆ ముస్లిం సంస్థకు చెందినటువంటి ఆస్తులు దోచేస్తే నిర్వహణ చేయలేక లాస్ట్ ఇయర్ దాన్ని కాలేజీని కూడా మూసేస్తే అందులో చదివే విద్యార్థులందరూ మళ్ళీ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ముస్లిం విద్యార్థులు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఆకృత్యాలు, భూదోపిడీలు, భూ కబ్జాలకు జగన్ మానమామ చేసింది కూడా ఒక ఉదాహరణ. ఏది ఏమైనా పెద్ద దస్తగిరి హత్యకు ప్రధాన కారణం ఈ భూ వివాదాలే అనేది ఇప్పుడు పోలీసులు చెప్తున్నమాట.